మందిరంలోనే ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంటికాడ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మందిరంలోనే ఉండండి. లేచి ఎవరన్నా వెళ్ళినట్టు కనపడాలి, పేరు పెట్టి మరీ పిలుస్తా. మంచిది, శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం నా ప్రియ దేవుని బిడ్డలారా. అద్భుతమైన సమయము. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమయమును చక్కగా మనము శ్రద్ధగా దేవుని ఆరాధించాం. నన్ను కొంచెం బెటరా బేస్ కొంచెం బేసి పెట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. కాస్త హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయానికి మనం ప్రవేశించాం. ప్రార్థించినప్పుడు ఈవేళ దేవా ఏం మాట్లాడాలి, ఏ సందేశం మాట్లాడాలి, ఏ మాట మాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు బేతేలు గురించి మాట్లాడు అని మాట్లాడుతున్నాడు. దేని గురించి? కాస్త పెద్దగా నోరు తెరవండి. బేతేలు గురించి మాట్లాడమని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలం, దేవుడు గుడారం. దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుడు నివసించే గుడారం బేతేలు. మరి ఈ బేతేలులో ఏముంది? బేతేలుకు వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతాయి? బేతేలులో మనముంటే దేవుడు మనకేం చేస్తాడు అన్నదిని మనం ఈరోజు నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. పేజ్ నెంబర్ 198. పేజ్ నెంబర్ 198. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. చదవండి, తీసిన వాళ్ళు ఎవరు తీయలేదా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఇంటి వారు, తలెత్తండి కాస్త మీరు. మిమ్మల్ని ఇప్పుడు బైబిల్ చదవమంటలేదులే, తెగ చూసేస్తున్నారు బైబిల్స్. బాగా పెద్ద పెద్ద చదవరులు కదా మీరందరూ. ఇప్పుడు మీరేం బైబిల్ చూడకండి, వాక్యం వైపు మీరు దృష్టి పెట్టండి, వాక్యం వైపు చూడండి. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడై ఉండెను. యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు వారికి తోడై ఉన్నారు? చెప్పండి, నోరు తెరవండి. ఇప్పుడు బేతేలుకు వెళ్ళినప్పుడు ఎవరు వాళ్ళకు తోడుగా ఉన్నారు? పెద్దగా చెప్పండి, ఎవరు? అదేదో కాస్త అందరు కలిసి చెప్పండి, ఎవరు? యేసయ్యా. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యేసయ్య వాళ్ళకు తోడుగున్నాడు. మరి బేతేలుకు వెళ్ళకపోతే దేవుడు తోడుగా ఉంటాడా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి మీకు. మీరు బేతేలుకి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, ఓకే. మరి బేతేలుకి వెళ్ళకపోతే దేవుడు తోడుగా ఉంటాడా? ఉండడని చెప్పండి. ఉండడు. తలలో పండు కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బేతేలుకి వెళితే దేవుడు తోడుగా ఉన్నాడు, బేతేలుకి వెళ్ళకపోతే దేవుడు తోడుగా ఉండడు. ఈ బేతేలుకి యోసేపు ఇంటి వారు అందరూ బేతేలుకి వెళ్తున్నారు.
నేను ముందు చెప్పాను, బేతేలు అనగా దేవుని సన్నిధి, బేతేలు అనగా దేవుని గుడారం, బేతేలు అనగా దేవుడు నివసించే స్థలం. ఒక్క మాటలో మనందరికి అర్థమయ్యే మాట చెప్పాల్సి వస్తే, బేతేలు అనగా దేవుని మందిరం. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. బేతేలు అనగా ఏంటి? దేవుని మందిరం, దేవుడు నివసించే మందిరం, దేవుడు నివసించే గుడారం, దేవుడు నివసించే సన్నిధి. యోసేపు ఇంటి వారందరూ వెళ్తున్నారన్నప్పుడు దేవుడు ఆ యోసేపు ఇంటి వారికి ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అంటే బేతేల్ అనే దేవుని మందిరానికి ఇంటి వారందరూ వెళ్ళాలి. ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటి వారందరూ బేతేల్ అనే మందిరానికి వస్తున్నారా? కొంతమందే కనపడుతున్నారు. భార్య భర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ. ఇంటివారంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు. ఇంటిలో ఎంతమంది ఉంటే అందరూ బేతేలుకి రావాలి. కొన్ని కుటుంబాల్లో భార్యలు వస్తున్నారు, కొన్ని కుటుంబాల్లో భర్తలే వస్తున్నారు, కొన్ని కుటుంబాల్లో బిడ్డలే వస్తున్నారు, తల్లిదండ్రులు రావట్లా. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీ ఇంటికి తోడుగా ఉండాలంటే, దేవుడు నీ ఇంటి వారికి తోడుగా ఉండాలంటే మీరు బేతేలుకి రావాలి. బేతేల్ అనే దేవుని మందిరానికి రావాలి. బేతేల్ అనే దేవుని గుడారమునకు రావాలి. నా ప్రియ దైవ జనాంగమా, ఈ బేతేలుకు యోసేపు ఇంటి వారందరూ వస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా. పాడండి. నాకు దిగులేలా నా మేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దితేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ చేతులు ఉన్న వాళ్ళందరూ రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు దిగులు ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు భయం ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందే ఉండదు. ఇబ్బందులున్నా స్తోత్రం, ఇద్దరేనా స్తోత్రం? అది దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఉండాల్సిన దిగులు నీకు ఉండదండి. ఈరోజు చాలామంది దిగులతో, చాలామంది వేదనతో, చాలామంది బాధలతో, చాలామంది భయాలతో ఎందుకుంటున్నారంటే దేవుడు వారికి తోడుగా లేడు కాబట్టి. మరి అన్యులు దేవుణ్ణి ఎరుగని వారు దిగులుతో ఉన్నాడు, దేవుణ్ణి ఎరుగని వాడు భయంతో ఉన్నాడు, దేవుణ్ణి ఎరుగని వాడు, దేవుడెవరో తెలియని వాడు భయంతో ఉన్నాడు. మరి నీకు దేవుడెవరో తెలుసే, మరి నీకెందుకు భయం? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి ఎరిగావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుణ్ణి నువ్వు నమ్మావు. మరి నీకెందుకు దిగులు? మరి నీకెందుకు భయం? మరి నీకెందుకు ఇబ్బంది? మరి నీకెందుకు ఆందోళనలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులకున్న ఆందోళన పర్వాలా, మనకు ఆందోళనలు ఉంటే మనం నమ్మిన దేవుడు ఏమవ్వాలి? మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు? మనకు తోడుగా ఉండే దేవుడు కదా. మరి మీరందరూ బేతేల్ అనే దేవుని సన్నిధికి మీరు వస్తున్నప్పుడు దేవుడు మీకు ఎందుకు తోడుగా ఉండడు? తోడుగా ఉన్నాడు.
ఆయన పేరు ఇమ్మానుయేల్ అనే దేవుడు. ఆయన తోడుగా ఉన్నాడు. నీకున్నాడు తోడుగా, నాకున్నాడు తోడుగా. నువ్వు సముద్ర ప్రాంతానికి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తున్నావంటే నీకు ఆ దేవుడు తోడుగా ఉన్నాడుగా. నువ్వు ఇంటిని విడిచి సెంటర్కి వెళ్ళి సెంటర్ నుంచి ఇంటికి వస్తున్నావంటే ఆ దేవుడు నీకు తోడుగా ఉండలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల అక్టోబర్ నెల మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ఈ 12వ తేదీ చూస్తే ఎంతమంది ప్రమాదాల్లో మరణించలేదండి? ఎంతమంది యాక్సిడెంట్లో మరణించలేదు? ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా రోడ్ల మీద వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోలేదు? ప్రియమైన దేవుని జనాంగమా, కొంచెం తగ్గి, ప్రియమైన దేవుని జనాంగమా, మరి వాళ్ళందరూ కూడా ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. మనందరము కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా సజీవులుగా ఉన్నాము. మనందరము కూడా ఆరోగ్యంగా ఉండగలిగాము. మనందరము కూడా ఇంటిని విడిచి బయటికి వెళ్ళినా బయట నుంచి ఇంటికి వచ్చేంత వరకు క్షేమముగా ఉన్నాము అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడుతున్న దేవుడు మనతోనే ఉన్నాడు. కొట్టండి చప్పట్లో. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఒకరు కాపాడుతున్నారు. నువ్వు మధ్యరాత్రి బయటికి వెళ్ళినా, పగటి వేళ బయటికి వెళ్ళినా, మధ్యాహ్నం వేళ బయటికి వెళ్ళినా, నువ్వు ఎటు వెళ్తున్నా, నువ్వు బైక్ మీద వెళ్తున్నా, బోటు మీద వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, నువ్వు నడిచి వెళ్తున్నా, నువ్వు క్షేమముగా ఇంటికి రాగలుగుతున్నావంటే నిన్ను కాపాడుతున్నవాడు, కునుకోడు నిద్రపోని దేవుడు. నువ్వు కన్నీరు విడిస్తే కన్నీరు తుడిచే దేవుడు. నువ్వు గుమ్మమ్మ దాటి బయటికి వెళితే నీకంటే ముందుగా వెళ్ళి మార్గాలన్నీ సరళం చేసే దేవుడు నీతోను నాతోను ఉన్నాడు. కాబట్టే నీకు నాకు ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. క్షేమము కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు క్షేమము కలగాలి అని అంటే ఇలా ఉన్న క్షేమం ఇలాగే ఉండాలంటే, నీకు నాకున్న తోడు, దేవుని తోడు, ఇలా ఉన్న తోడు ఇలాగే ఉండాలి అని అంటే మనందరము ఎక్కడికి రావాలండి? చెప్పాలి. ఎక్కడికి రావాలి? బేతేల్ అనే దేవుని మందిరానికి రావాలి. యోసేపు ఇంటివారు బేతేల్ అనే మందిరమునకు ఎప్పుడైతే వచ్చారో దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంటే మందిరమునకు మనం వస్తే మందిరములో ఉన్న దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుని తోడు అంత గొప్పదా? మనుషుల తోడు ఉంటే చాలదా అంటే చాలదండి. ఏ మనిషికైనా మనిషి తోడు కొంతవరకే. పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులు బిడ్డల్ని స్కూల్కి పంపించే అంతవరకే తల్లిదండ్రులు తోడు. బిడ్డల్ని రెడీ చేసి కాలేజీకి పంపించే అంతవరకే, బిడ్డల్ని రెడీ చేసి బస్సు ఎక్కించి పంపించినంతవరకే ఆ తల్లి ఆ తండ్రి తోడు. మరి ఆ బస్సులో వెళ్ళే అంతవరకు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి వచ్చే అంతవరకు నీకు తోడు ఎవరు కావాలి? పెద్దగా చెప్పండి, నోరు తెరవండి. ఎవరు కావాలి? దేవుడు తోడు కావాలి. నువ్వు బయటికి వెళ్ళండి, నీవు మరలా మందిరంలోకి ఇంటికి వచ్చేంత వరకు దేవుడు తోడు నీకు కావాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎటు వెళ్ళినా మరణాలు. ఒక రోజు గడిస్తే ఏ దుర్వార్త వినాలో, ఈరోజు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందనే భయాలు. మరి లోకంలో ఏమాత్రం కూడా క్షేమం లేదు. లోకంలో ఎక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కాపుదల లేదు. మరి కాపుదల, క్షేమము, కృప, తోడు ఎక్కడుంది అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా లోకములో ప్రత్యేకంగా ఉన్న దేవుని మందిరములో మాత్రమే ఉంది కాపుదల. కొట్టు చప్పట్లో. కష్టములో నష్టములో నాకు తోడువైనావు, వేదనలో నా చెంత ఉన్నావు. పాడండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం.
దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ పాడండి. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న వాళ్ళందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని తోడు, దేవుని క్షేమం లోకంలో ఉందంటారా? లోకంలో ప్రత్యేకంగా ఉన్న దేవుని మందిరంలో ఉందంటారా? దేవుని మందిరంలోనే ఉంది దేవుని కాపుదల అని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదు లేదు, దేవుని మందిరంలో లేదు, లోకంలోనే మాకు కాపుదల ఉందని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకంలో లేదు కాపుదల, లోకంలో లేదు భద్రత, లోకం ఏ మాత్రం కూడా క్షేమకరమైంది కాదు. ఈరోజు కనపడినవాడు రేపు కనపడతల్లా. నిన్న కనిపించినాడు ఈరోజు కనిపించట్లా. మన కళ్ళ ముందే నిన్న మొన్న కనిపించిన వాళ్ళు ఈరోజు లేరు. మన కళ్ళ ముందే అక్క అని, అన్న అని, తమ్ముడు అని పలకరించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు కొంతమంది లేరు. మన కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు. దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈ కొద్ది రోజుల్లో, ఈ నెలలో ప్రభునందు నిద్రించిన వాళ్ళు, మరణించిన వాళ్ళని మనం ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా లోకంలో ఏదో ఉంది, లోకంలోనే ఉంది అంతా అని దైవ సన్నిధిని విడిచి, దైవ ప్రసన్నతను విడిచి, దేవుని సన్నిధిని విడిచి లోకాన్ని వెంబడించిన వాళ్ళు లోకానికి ఏమైపోయారు? బలైపోయారు. లోకంలో లేని కాపుదల, లోకంలో లేని క్షేమం, లోకంలో లేని భద్రత దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే బేతేల్ అనే దేవుని మందిరంలో దాచిపెట్టాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏమిటంటే మన దేవుని మందిరం పేరు కూడా బేతేలు. మన పెద్దయ్య గారికి దర్శనంలో దేవుడు చూపించి ఈ మందిరానికి పెట్టమన్న పేరు కూడా బేతేలు. బేతేలు అనగా దేవుని ఇల్లు, బేతేలు అనగా దేవుని సన్నిధి, బేతేలు అనగా దేవుని గుడారం. ఇప్పుడు ఆ బేతేలులోకి నీ ఇంటి వారందరిని నువ్వు తీసుకొచ్చావు అనుకో, నీ ఇంటి వారి అందరికీ ఏముంటుంది? దేవుని కాపుదల, కాపుదల. అయితే మరి బైబిల్ గ్రంథంలో బేతేలు అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? మనకు అది తెలియాలిగా. మరి ఈ బేతేలు అనే పేరు ఎలా వచ్చింది? ఈ బేతేలు అనే పేరు ఎవరు పెట్టారు? అసలు ఈ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? మరి ఎందుకు ఈ బేతేలు అనే పేరు పెట్టాడు అతను? మనం వెతికితే బైబిల్ గ్రంథంలో చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బయర్షాబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుకురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం రెండు చేతుల పైకి నోరు తెరిచి బాగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్పిస్తున్నానంటే కొంతమందికి నిద్ర ముంచుకొని వస్తుంది. ఇంత లైటు, పైన అంత వేడి, పైగా ఫ్యాన్లు, అది వేడే. ఇంత వేడిలో ఇంత శబ్దంలో మీకు ఎలా నిద్ర వస్తుందో నాకు అర్థం కావట్లా. అందుకే ఈ హల్లెలూయాలు కొంతన్నా మెలకువలోకి వస్తారని. ఓ మందిరంలో ఇట్లాగే 100 మంది ఉన్నారంట, పెద్ద మందిరం. ఆ మందిరంలో అయ్యగారు బాగా అభిషేకంతో కూడిన వాక్యం చెప్తున్నాడంట, అరుస్తూ అరుస్తూ. ముందే కూర్చుందంట ఒక తల్లి, ముసుకేసుకొని, కళ్ళు తల ఏమీ కనపడకుండా మొత్తానికి ముసుగు దించేసుకొని ఇక మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయింది.
పెద్దగా ఆయన స్తోత్రం అని చెప్పినప్పుడు అందరూ స్తోత్రం అని అరిశారు కదా, 100 మంది కదా. తులుక్కొని మెలకు వచ్చి ఈమె కూడా స్తోత్రం చెప్పిందంట. మరలా ముసుకేసుకొని మరలా నిద్రపోయింది. ఈయన వాక్యం చెప్తా ఉన్నాడు, ఈయన చూస్తూనే ఉన్నాడు ఆమె. మరలా హల్లెలూయా అని అరిశాడు. అంటే అందరూ ఒకసారిగా హల్లెలూయా అనేసరికి ఈమెకి మరలా తులుక్కుమని మెలకు వచ్చి హల్లెలూయా అందంట. మరలా ముసుకేసుకొని నిద్రపోతుంది. లాస్ట్లో ఆయన వాక్యం చెప్పిన లాస్ట్లో ఆమేన్ అన్నాడు. అందరూ ఆమేన్ అన్నారు. ఈమెకు కూడా వాక్యం అయిపోయిందిలే అనుకొని లేచింది పైకి. మీకులాగా అందరూ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వస్తారుగా, వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ కూతురు అడుగుతుంది, అమ్మా ఈరోజు ఏం వాక్యం విన్నావు? అయ్యగారు ఏం చెప్పాడు? ఈమె అసలు వింటేగా వాక్యం ప్రారంభంలో ముసుకేసింది నిద్ర. 3 సార్లే ముసుగు తెరిచింది, 3 సార్లే కళ్ళు తెరిచింది. అయితే 3 మాటలు నాకు గుర్తున్నాయమ్మా అనిందంట వాళ్ళ కూతురుతో. చెప్పమ్మా నేను రాయాలమ్మా, నేను రాసుకోవాలమ్మా, ఆ 3 మాటలు ఏంటో చెప్పమ్మా. అయ్యగారు మళ్ళీ నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళి చెప్పాలమ్మా, వచ్చే ఆదివారం నేను చర్చికి వెళ్ళాలమ్మా, చెప్పమ్మా అంటే, ఆ చెప్తున్నాను తెచ్చుకో, పుస్తకం తెచ్చుకో అంటుందంట. ఆ చెప్తున్నాను వెళ్ళి పెన్ తెచ్చుకో అమ్మా, పెన్ తెచ్చుకో, ఆ పెన్ను పుస్తకం తెచ్చుకో. అయితే మొదటి మాట అయ్యగారు నాకు చెప్పిన మొదటి మాట మందిరంలో స్తోత్రం అందంట. స్తోత్రమా? స్తోత్రం రాసిందంట. మరి రెండో మాట ఏంటి చెప్పమ్మా, త్వరగా చెప్పు, నేను బయటికి ఆడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా రాసిందంట. అయితే మూడో మాట ఏంటి? ఆమేన్ రాసిందంట. సరే ఇంతకు వాక్యం ఏం చెప్పాడు? ఇదే అమ్మ వాక్యం, ఇదే వాక్యం. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఇదేనమ్మా వాక్యం అంటే. నన్ను ఇసుకించుకో, నేను ఇనింది ఈ 3 మాటలనే, వెళ్ళిపో. ఈ 3 మాటలు. మరి ఏం చేసావు? ఏం చేశాను? రాత్రంతా మీ నాన్న పెట్టిన టార్చర్కి ఎక్కడ నిద్ర వచ్చింది నాకు? ఎక్కడ నిద్రపోనిచ్చాడు? అందుకనే హాయిగా నిద్రపోవటానికి నేను ఎంచుకున్న స్థలం ఏంటో తెలుసా? మందిరం. అవునా? ఇంట్లో రాని నిద్ర నీకు మందిరంలో ఎలా వచ్చిందండి? మందిరంలో భలే నిద్ర వచ్చిందమ్మా. మందిరంలో 3 ఏసీలు ఉన్నాయి, నిద్ర రాదు. మందిరంలో చల్లగా ఉంటుంది, ఫ్యాన్లు లైట్లు, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత హాయిగా నిద్ర వచ్చిందో. అసలు లోకంలో ఎక్కడ రాని నిద్ర మందిరంలోనే వచ్చిందమ్మా. మరి ప్రతి ఆదివారం నువ్వు రెగ్యులర్గా చర్చికి వెళ్తుంది దేనికి? నిద్రపోవటానికి, తెలుసా? అందుకనే రోజు మందిరంలోకి వెళ్ళి కాసేపు పడుకొని వస్తానే పగటిపూట కూడా అని చెప్పిందంట. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా? స్తోత్రం గుర్తుంది, హల్లెలూయా గుర్తుంది, ఆమేన్ గుర్తుంది, మిగతా వాక్యం ఎగిరిపోయింది. కొంతమంది ఇలాంటి గొప్ప విశ్వాసులు ఉంటారండి. కూర్చొనే ఉంటారు, ముసుగేసుకుంటారు, ఇక నిద్రలో జారుకుంటారు. నువ్వు బేతేలులోకి వచ్చి ఇక్కడ నువ్వు నిద్రపోతే దేవుడు నీకు ఎలా క్షేమం ఇస్తాడు? బేతేలులోకి వచ్చి వస్తే చాలులే దేవుడు క్షేమిస్తాడు అనుకుంటే, వస్తే చాలులే దేవుడు కాపుదలు ఇస్తాడు అనుకుంటే, వచ్చిన నీవు ఇక్కడ మెలుకుతూ ఉండాలి, వచ్చిన నీవు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఈ 3 గుర్తుంటే ఎలా నీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎవరైనా నిద్రలో ఉన్న వాళ్ళు మెలకులోకి వస్తారు. వినండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరేసరికి ఏం పోయింది? ప్రొద్దుపోయింది. మరి యాకోబు ఎక్కడి నుండి బయలుదేరాడు, ఎందుకు బయలుదేరాడు, ఏ పని మీద బయలుదేరాడు అన్నది మనం ఆలోచిస్తే, కొద్ది రోజులు మనం వెనక్కి వెళ్తే, యాకోబు వాళ్ళ అమ్మా నాన్న పేరు గుర్తున్న వాళ్ళు చెప్పండి. మా ఇంట్లో మా తమ్ముళ్ళ పేరు, మా అక్క చెల్లెల పేర్లే మాకు గుర్తుండదు. ఇక యాకోబు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం గుర్తుంటుంది అయ్యగారు అంటారా? యాకోబు వాళ్ళ అమ్మ పేరు రిబ్కా, యాకోబు నాన్న పేరు ఇస్సాకు. యాకోబుకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. ఎవడు? ఏశావు. యాకోబు ఏమో అమ్మ దగ్గర పెరిగాడు, ఏశావేమో నాన్న దగ్గర పెరిగాడు. వాళ్ళిద్దరు వేరే వేరే ఇళ్ళల్లో లేరు, ఒక ఇంట్లోనే. యాకోబు ఎక్కువ అమ్మకి అటాచ్గా ఉంటాడు, ఏశావు ఎక్కువ నాన్నతో అటాచ్గా ఉంటాడు. కొంతమంది మన ఇళ్ళల్లో కూడా అమ్మతో సమయం గడిపే బిడ్డలు కొంతమంది, నాన్నతోనే ఎక్కువ సమయం గడిపే బిడ్డలు కొంతమంది. అలాగే రిబ్కా ఎక్కువగా యాకోబుతోనే, ఇదిగో యాకోబునే ప్రేమిస్తూ యాకోబుకే క్షేమాన్ని అన్ని సమయాన్ని గడిపిస్తూ ఉంటుంది రిబ్కా. ఏశావేమో తండ్రితోనే సమయం గడిపేవాడు.
ఏసావేమో వేటగాడు, వేటకెళ్ళిపోతాడు, వేటాడుతాడు. జింక మాంసం, పులి మాంసం, నక్క మాంసం, అన్ని జింకలని, నక్కలని, మేకలని, పులులని పట్టుకొని వస్తాడు. శ్రేష్టమైన మాంసం వండుకుంటాడు, చక్కగా తింటాడు. యాకోబు ఏమో వేటకెళ్ళడు, గుడారంలోనే ఉంటాడు, అమ్మ దగ్గరే ఉంటాడు, అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాకు ముసలోడైపోయాడు, బాగా కళ్ళు మందగిచ్చినాయి. మన ఇళ్ళల్లో కూడా కొంతమంది ముసలోళ్ళకి భలే భలే కోరికలు వస్తాయి. కనీసం మాంసం మొక్క తినడానికి కూడా వాళ్ళకి పొల్లు కూడా సరిగా ఉండవు. రే మాంసం తినాలని ఉంది, కాస్త చికెన్ కేజీన్నర తేరా అంటారు. కేజీన్నర మొక్క తినడానికి పొల్లు కూడా లేవు వీళ్ళకి, కానీ మాంసం తినాలి. ఇస్సాకు కూడా ముసలుడైపోయాడు. పొల్లు సరిగా ఉన్నాయో మనకు తెలీదు, కళ్ళు మాత్రం సరిగా లేవు. ఏసావుని పిలిచి అంటాడు, నాయనా వేటకెళ్ళి మాంసం తీసుకొని రా అయ్యా. ఏదో ఒక జంతువుని వేటాడి దాన్ని చంపి మొత్తానికి మాంసాన్ని సిద్ధపరిచి ఏ వేట మాంసం పట్టుకొని వచ్చి నాకు కాస్త ఆహారం పెట్టు నాయనా. ముసలివాడిని అయిపోయాను, మాంసం తినాలని ఉంది. నువ్వు మొదటగా నాకు తీసుకొచ్చి పెట్టావంటే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వినండి, నేను నిన్ను దీవిస్తాను బిడ్డ అని చెప్పినప్పుడు సరేనానా అని ఏసావు వేటకెళ్ళిపోతాడు. ఏసావుతో చెప్పిన మాట ఎవరు వింటారంటే చాటుగా ఉండి తల్లి వింటది. తల్లి పేరు ఏం పేరు? కాస్త పెద్దగా చెప్పండి, ఏం పేరు? రిబ్కా. ఆ రిబ్కమ్మ వింటది. రిబ్కమ్మను విని యాకోబు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, నాయన యాకోబా ఇట్లా అంటది. ఏంటమ్మా ఇంత అర్జెంటుకి పిలిచావంటే, లేదు నాయన మీ నాన్న ఏసావుని వేటకు పంపించాడు, అడవికి పంపించాడు. ఏసావు ఖచ్చితంగా వేట మాంసం సిద్ధపరిచి నాన్నకు పెట్టేస్తాడు. నాన్నకు పెట్టేస్తే నాన్న ఏసావుని దీవిస్తానన్నాడు, ఏసావుని ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం నీకు రావాలి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన నీకు రావాలి. నువ్వు నా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నాతో చెప్పాడు, నీలో నుండి వచ్చే యాకోబు గొప్పగా ఆశీర్వదించబడతాడని దేవుడు నాతో చెప్పాడు బిడ్డ. వెంటనే నువ్వు వెళ్ళు. అమ్మ నేను ఎలా వెళ్ళమంటావు? నేను ఏసావుని కాదు కదా, యాకోబు కదా. ఏసావుకి ఒంటి నిండా రోమాలు ఎక్కువగా ఉంటాయి, మరి నాకు ఉండవే. ఎలా అంటే, ఇగో ఏసావు ధరించుకునే చర్మపు వస్త్రం ఉంటుంది, స్వెటర్ లాంటిది ఉంటుంది, అది ధరించుకో. నాన్నకి చెప్పక నేను వెంటనే వేట మాంసం రెడీ చేసేస్తా. ఆ మాంసం తీసుకొని వెళ్ళి నాన్నకు పెట్టు. నాన్న అడిగాడు అనుకో, నువ్వు ఏసావా యాకోబు అని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? యాకోబు అని చెప్పుకో, ఏసావు అని చెప్పు. చూసావా అమ్మ ఇచ్చే ట్రైనింగ్. మొత్తానికి బయలుదేరాడు, మాంసం తీసుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు. మాంసం స్మెల్ వస్తుంది. నాయనా ఏసావా వచ్చావా అని. వచ్చాను నాన్న. సరే తీసుకున్నాడు. దగ్గరికి పిలిచి అంటున్నాడు యాకోబుని, నువ్వు ఏసావా యాకోబా అంటాడు. నాన్న నేను ఏసావని అంటాడు. కళ్ళు సరిగా లేవు కదా, నువ్వు ఏసావు అంటున్నావు, నీ స్వరం ఏంది యాకోబులాగుంది. నువ్వు ఏసావేనా? నాన్న నేను ఏసావునే. సరే దగ్గరికి రా, తడిపి చూద్దాం. నేను తడుముకొని చూడాలి, నిన్ను పట్టుకొని నేను చూడాలి, రోమాలు ఉన్నాయా లేవా అని చూడాలంటే చెయ్యి ఇట్లా పెడతాడు. రోమాలు ఉన్నాయి లేవా అని ఇట్లా తడివి చూస్తే రోమాలు ఉన్నాయి. నువ్వు ఏసావునేనా అంటే నేను ఏసావునే. ముద్దు పెట్టినావు అని అంటే ముద్దు పెడతాడు. వెంటనే ఇస్సాకు మాంసాన్ని భుజించి యాకోబును ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆ ఆశీర్వాదం నేను చదువుతున్నాను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచు, భూసారం, విస్తారమైన ధాన్యం, ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. అందరూ ఆమేనండి. దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. యాకోబా ఏసావా, దేవుడి నిన్ను గొప్ప స్థాయికి తీసుకొచ్చునుగాక. దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేయునుగాక అని తండ్రి ఆశీర్వదిస్తాడు యాకోబుని. ఏసావు అనుకొని
ఈ ఆశీర్వాదం వెంటనే తీసుకొని సంతోషంతో యాకోబు బయటికి వెళ్ళిపోతాడు. యాకోబు అలా బయటికి వెళ్ళిన క్షణములోనే ఏశావు మాంసాన్ని రెడీ చేసేసి తండ్రి దగ్గర తీసుకొస్తాడు. వినండి, ఇప్పుడు నానా మాంసం తీసుకొచ్చానా అంటే ఒక్కసారిగా ఇస్సాక్కి తులుక్కమంటాడు. అరే నాయన, ఇంతకు క్షణం ముందే కదా నువ్వు వచ్చి నాకు మాంసాన్ని సిద్ధపరిచి మాంసం ఇచ్చావు, నేను దీవించాను కదా అంటే ఎవరిని దీవించావు నానా? నేను ఏశావుని, ముందొచ్చింది నేను కాదు, మరి ఎవరంటావు? నాయనా, ముందు నువ్వే వచ్చావని, నీ సహోదరుడు వచ్చాడని తెలియలేదు, నీ తమ్ముడు వచ్చాడని తెలియలేదు, యాకోబు వచ్చాడని తెలియలేదు. తెలియక ఆశీర్వాదాలన్నీ నేను ఆశీర్వదించేశాను. నా దగ్గర ఇప్పుడు ఒక్క ఆశీర్వాదం కూడా లేదు నాన్న అంటే, ఒక్క ఆశీర్వాదం ఉన్నా నాకు ఆశీర్వాదం ఇవ్వు నాన్న, ఆశీర్వాదం ఇవ్వు నాన్న, ఆశీర్వాదం ఇవ్వు నాన్న అని పెద్ద కేకలేసుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ తండ్రి పాదాల మీద పడి, నాకు ఒక్క దీవెనున్న ఇవ్వు నాన్న, ఒక్క దీవెనున్న ఇవ్వు నాన్న, ఒక్క ఆశీర్వాదం అన్నా ఇవ్వు నాన్న, ఇవ్వు నాన్న, ఇవ్వు నాన్న అన్నా కూడా అబ్బే ఆశీర్వాదం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఏశావు ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకున్నాడు, యాకోబు ఆశీర్వాదం ఎందుకు పొందుకున్నాడు అని అంటే, ఏశావు నిద్ర లేచిన దగ్గర నుండి గుడారంలో ఉండడు, అడవుల్లోకి వెళ్ళిపోతాడు, లోకంలోకి వెళ్ళిపోతాడు, లోకంలోనే తిరుగుతుంటాడు. ఏశావు గుడారములో ఉండడు, ఏశావు తల్లిదండ్రుల దగ్గర ఉండడు. ఏశావు నిద్ర లేచిన దగ్గర నుండి మరలా ప్రొద్దుపుడిచే వరకు ఏ మధ్యరాత్రో ఎప్పుడో గుడారంలోకి వస్తాడు, కానీ రోజంతా అడవిలోనే. మరి యాకోబు రోజంతా గుడారంలోనే, తల్లి దగ్గర తండ్రి దగ్గర ఇంటిలోనే గుడారంలోనే యాకోబు ఉంటాడు. అడవిలో ఏశావు ఉంటాడు. అడవిలోనే ఉండే ఏశావుకి ఆశీర్వాదం దొరకలేదు, గుడారంలోనే ఉన్న యాకోబుకి తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం దొరికింది. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వేదనలో ఆ వేదనలో తోడుగా ఉన్నావు, వేదనలో నష్టంలో చెంత ఉన్నావు. రెండో చరణం పాడండి, రెండో చరణం. వ్యాధులలో బాధలలో తోడుగా ఉన్నావు, రక్షణడై ధైర్యం పంచావు, సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చెల్లించాలి. దేవా దేవా నీకే స్తోత్రం, ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుని గుడారములో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యాకోబు ఎక్కడున్నాడండి? దేవుని తండ్రి గుడారములో ఉన్నాడు. ఏశావు అక్కడున్నాడు, అడవుల్లో ఉన్నాడు. ఈ అడవి దేనికి గుర్తో తెలుసా? లోకానికి. ఈ అడవి లోకంలో ఉన్న వాటికి గుర్తు. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతిరోజు లోకంలోనే తిరుగుతూ, లోకంలోనే సమయం గడుపుతూ, లోకంలో ఉన్న వారితోనే ముచ్చట్లు చెప్పుకుంటూ, తండ్రి గుడారముకు రాకుండా, తండ్రి గుడారములో సమయం గడపకుండా, చూడాలి ఇటు తండ్రి గుడారములో నువ్వు నివసించకుండా లోకంలోనే నువ్వు ఉన్నావనుకో, నువ్వు వెతుక్కోవాల్సి వచ్చింది. దేనికోసం చెప్పండి? ఆశీర్వాదం కోసం. ఈరోజు కొంతమంది తమ్ముళ్ళు చాలా రోజులకి గుడారానికి వచ్చారు, ఈ గుడారానికి. లేచిన మొదలు లోకమే. నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఏశావు లోకంలో చాలా ప్రయాసపడ్డాడు, అడవులో చాలా ప్రయాసపడ్డాడు, తండ్రి ఆశీర్వాదం కోసం వేటాడాడు. మొత్తానికి జింకను పట్టాడు,
ఏ పులుని పట్టాడో తెలీదు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, మరలా దాన్ని సిద్ధపరిచాడు, వండాడు, వేడివేడిగా తీసుకొచ్చాడు ఆహారం. కానీ ఆశీర్వాదం దొరకలా. గుడారములోనే కనిపెట్టుకుని ఉన్న యాకోబుకి ఆశీర్వాదం దొరికింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారము దేవుని సన్నిధికి అనే గుడారానికి నువ్వు వస్తున్నావా? శనివారం సిద్ధపాటు అనే గుడారానికి వస్తున్నావా? ఆదివారం దేవుని గుడారమునకు వస్తున్నావా? వస్తున్నావు. ఒక శుక్రవారం వస్తే మరలా ఎన్నో శుక్రవారాలకు వస్తావు. ఒక శనివారం వస్తే మరలా ఎన్నో శనివారాలకు వస్తావు. ఒక ఆదివారం వస్తే మరలా ఎన్నో ఆదివారాలకు వస్తావు. దేవుని గుడారమునకు నువ్వు రాకుండా, దేవుని గుడారములో నువ్వు సమయం గడపకుండా, కాళ్ళ దగ్గర బైబిల్ది, దేవుని గుడారమునకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని గుడారములో సమయం గడపకుండా, నీ ఒళ్ళో పెట్టుకో బైబిల్. దేవుని గుడారములో నువ్వు నివసించకుండా, దేవుని గుడారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి నీకు నచ్చినట్లుగా లోకంలోనే నువ్వు తిరిగితే ఆశీర్వాదం నీకు రాదు. నా ఇంటికి నా అయ్యగారు వస్తాడు, నేను మందిరానికి వెళ్ళకపోయినా అనుకుంటారు కొంతమంది చెల్లెళ్ళు. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా నీకు ఆశీర్వాదం రాదు. నేను మందిరానికి ఒక్క వారం రాకపోతే సాయంత్రమే బైక్ వేసుకొని మరి వచ్చి నన్ను అడుగుతాడు, చెల్లెమ్మ ఎందుకు రాలేదని. ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్తే నాకు ఆశీర్వాదమే లేదు. లేదు, నువ్వు బేతేలుకు రాకుండా, నువ్వు గుడారానికి రాకుండా, నువ్వు మందిరానికి రాకుండా, నువ్వు ఇంట్లోనే కూర్చొని అయ్యగారే నీ ఇంటికి వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసి వెళ్ళినంత మాత్రాన నీకు ఆశీర్వాదం వచ్చింది అనుకుంటే నీ భ్రమ. నీకు రాదు. నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు గుడారంలోకి రావాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వెంటనే యాకోబుకు భయం వేసి, అమ్మా ఏసేవాన్ని వచ్చేసాడు, తెలిసిపోయింది, నేనే ఇచ్చేసానని మాంసం తెలిసిపోయింది అమ్మా అని అంటే, అయితే వెంటనే నీ వస్త్రం తీసేసేయ్యా. వాడు వేటగాడు, ఎలాగైనా వాడు నిన్ను చంపేస్తాడు. వాడు క్రూరుడు, మూర్ఖుడాడు, వాడు బహుమూర్ఖుడు. నువ్వేనని తెలిసింది కాబట్టి నిన్ను చంపేస్తాడు, నిన్ను బతకనివ్వడు అని వెంటనే మరలా మాస్టర్ ప్లాన్ వేసింది. కొంతమంది ఇళ్లల్లో తల్లులు భలే మాస్టర్ ప్లాన్లు వేస్తారు, భార్యలకు మాస్టర్ ప్లాన్లు వేస్తారు. అసలు భర్తలకు అంత ప్లాన్లు వేయలేరు. నేను కొన్ని నెలల క్రితం చెప్పాను, కొన్ని ఇళ్లల్లో స్త్రీలే రింగ్ లీడర్లు. పురుషులకు కూడా అంత తెలివితేటలుండో, స్త్రీలకు దేవుడు అంత తెలివినిచ్చాడు. ఇంటిని చక్కబెట్టేది కొన్ని ఇళ్లల్లో స్త్రీలే. అప్పు తేవాలన్న స్త్రీయే, ఆ అప్పు కట్టాలన్న అదిగో భార్యే. మరలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు, అటు ఇటు తట్టు తారుమారు చేసి వాటికి వీటికి కట్టే అంత జ్ఞానము, నైపుణ్యత దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. కొంతమంది మాబోటి పురుషులకు అంత జ్ఞానం ఉండదు. మేమేం చేస్తాం, కష్టపడి సంపాదించి మీ చేతిలో పెడితే మరలా మీరేగా ఇంటినంతా కూడా ఆ సెటరైట్ చేసి ఏదన్నా దేనికన్నా ఒకవేళ అప్పు ఏదైనా ఉంటే అక్కడ ఒక అప్పు కట్టి, ఇక్కడ ఒక అప్పు కట్టి, మరలా రొటేషన్ చేసి మరలా ఇంటిని నడిపించే అంత సామర్థ్యం, నైపుణ్యత మీకు కాకపోతే మాకుందా? మీకు కాకపోతే మాకుందా? ఇప్పుడు మరలా తల్లేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? కొడుకా, నీ మేనమామ ఉన్నాడు. యాకోబు మేనమామ పేరేం పేరు? లాబాను. నీ మేనమామ ఉన్నాడు, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో. తక్షణమే బయలుదేరి రాత్రి వెనక్కి తిరిగి చూడక, ఇంటికి రాక, నీ మేనమామ దగ్గరే ఉండిపో. నీ మేనమామ దగ్గరే నివసించి, అడిగితే అమ్మ పంపింది అని చెప్పు, ఇంక అక్కడే ఉండిపో. ఇంక నీకు అక్కడ తప్ప నీకు క్షేమం ఎక్కడ లేదు, వెళ్ళిపో అని అంటుంది. భయంతో వణుకుతో తల్లిని విడిచి, తండ్రిని విడిచి, సహోదరుడు ఎక్కడ చంపేస్తాడేమోనన్న భయంతో గుండె ధైర్యం చేసుకొని వెళ్తూ ఉన్నాడు. ప్రొద్దుపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయింది, చేతిలో కర్ర ఉంది, తాగటానికి మంచినీళ్ళు ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ రూట్లో వెళ్ళాలో తెలీదు. ఈ రోజుల్లో వెళ్ళాలంటే ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆటోలు, బస్సులు, బైకులు లేని సమయాలు అవి. ఖాళీ నడకతోనే వెళ్ళాలి. వెళ్ళాడు, రాత్రి అయిపోయింది. ఒక చోటకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఒక బండ రాయి దొర్లించుంది. ఆ బండ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీద
తలగడగా చేసుకొని ఆ రాయి మీద అలా పడుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆ రాయి మీద అలా పడుకోగానే మంచి నిద్ర వచ్చింది. ఆ మధ్యరాత్రి తెల్లవారుజామున ఒక కల కంటాడు. ఏంటి ఆ కళ? ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంటుంది. నిచ్చెన మీద నుండి కిందకు ఒక దేవదూత దిగుతుంటారు. నిచ్చెన కింద నుండి పైకి ఒక దేవదూత ఎక్కుతుంటారు. దేవదూతలు ఎక్కటం, దేవదూతలు దిగటం, దేవదూతలు ఎక్కటం, దేవదూతలు దిగటం చూస్తుంటాడు కళ్ళలో, దర్శనంలో. అప్పుడు ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు, నేను నీ దేవుణ్ణి, నేను నీ అబ్రహాము దేవుడిని, నేను నీ ఇస్సాకు దేవుడిని, నేను నీ దేవుడిని. నీవు ఉన్న స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. నీవు ఉన్న స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను యాకోబు. ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. యాకోబు, నీవు వెళ్ళు స్థలములో నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఎట్టెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఎక్కడున్నా నేను నీకు తోడుగా ఉంటా. నీకు వస్త్రములో కొరత ఉండదు, ఆహారములో కొరత ఉండదు, నీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. నీవు అడుగు పెట్టు చోటల్లా కూడా నీదైనట్టుగా నేను చేస్తానంటాడు. కొట్టు చప్పట్లో సరే దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు నువ్వు వ్యాపిస్తావు అని దేవుడు మాట్లాడగానే వెంటనే కళ్ళు తెరిచి, అమ్మో, నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉన్నాడు. ఇది బహుభయంకరమైన స్థలం, దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో అని వెంటనే పైకి లేచి తలగడగా చేసుకున్న రాయి ఉంది కదండి, ఆ రాయిని పైకి లేపి గుంట తీసి ఆ రాయిని ఆ స్తంభంగా నిలబెట్టి నూనె డబ్బా తీసుకుని నూనె పోసి వెంటనే ప్రార్థన చేసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఒక పేరు పెడతాడు. ఎల్ బేతేల్ అని పేరు పెడతాడు. ఏం పేరు చెప్పండి? ఎల్ బేతేల్ అని పేరు పెడతాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. చప్పట్లు కొట్ట ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బేతేలు అని పేరు పెట్టింది యాకోబు. బేతేలు అని పేరు పెట్టాడు. ఈ స్థలము బేతేలు, ఈ గుడారము దేవుని గుడారము. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నాకు క్షేమంగా ఉన్నాడని లేచి మోకరించి ప్రార్థన చేసుకుని ఉదయాన్నే మేనమామ ఇంటికి బయలుదేరతాడు. నేను ఇక్కడతో ఆపుతున్నాను. అక్కడ ఒక మొక్కుబడి చేసుకుంటాడు యాకోబు. ఆ మొక్కుబడి చెప్పి ముగిస్తా. మిగతా కంటిన్యూషన్ నెక్స్ట్ సండే చూద్దాం. 28వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. పేజ్ నెంబర్ 23, 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, చెప్పండి, రాసి చదువు, దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకొనెను. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. మొదటగా బేతేలుకున్న స్థలంలోకి వచ్చాడు. లేచి కళ్ళు తెరిచి స్తంభమున రాయిని స్తంభంగా నిలబెట్టి ప్రార్థన చేసి బేతేలని పేరు పెట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నేను మా మేనమామ ఇంటికి క్షేమంగా వెళ్ళి నేను అక్కడ ఉన్నన్ని దినాలు క్షేమంగా ఉండి వృద్ధి చెంది తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రము నాకు ఏది తక్కువ కాకుండా మరలా నేను నా తండ్రి ఇంటికి బహు ఆస్తిపరుడుగా నేను వచ్చినట్లుగా నువ్వు నన్ను చేసినట్లయితే నా సంపాదన అంతట్లో నీకు 10వ వంతు ఇస్తానయ్యా అని మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. మూడో విషయం ఏంటో తెలుసా? బేతేలులో నువ్వు చేయవలసినది ఏంటి? మొక్కుబడి. నువ్వు దేవుని మందిరానికి రావటమే కాదు, దేవుని మందిరములో గడపటమే కాదు, దేవుని మందిరములో మొక్కుబడులు చేయాలి. ఏంటా మొక్కుబడి? దేవా, నా కష్టార్జితంలో నా 10వ వంతు నీకు ఇస్తానయ్యా, నీకు ఇస్తానయ్యా అని మొక్కుబడి చేసుకున్నాడు. ఉన్నారా మీలో? నిన్న ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే
ఓ చెల్లి తమ్ముడు ఫోన్ చేసి పిలిచారు, మన చర్చి వాళ్ళే. నిన్న మధ్యాహ్నం మందిరంలో ప్రార్థన చేసుకొని ఇక్కడే పడుకొని ఉన్నా. అయ్యగారు సాయంత్రం ఇంటికి రండి అయ్యగారు అన్నారు. ఏంటి నాన్న, నేను ఎలాగో వస్తాను కదా అంటే, రండి అయ్యగారు కాస్త పని ఉంది అయ్యగారు అన్నారు. వెంటనే ఒక మాట చెప్పాడు, మీరు వచ్చేటప్పుడు వైట్ కవరు, తెల్ల కవరు, స్లిప్ కవర్ ఉంటుంది, కానుక పెట్టే కవర్, అది తీసుకొని రండి అయ్యగారు అన్నాడు. ఏంటి నాన్న, ఏంటి విశేషం ఏంటన్నా? నేను నా భార్య మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవునికి ఒక వడంబడిక మొక్కుబడి చేసుకున్నాం మేమిద్దరం, నా సంపాదనలో 10వ వంతు ఇవ్వాలని మొక్కుబడి చేసుకున్నాం. అయ్యగారు మీరు ఆ కవర్ తీసుకొని రండి, భాగాలు పంచుకున్నాము. సరంగి భాగాలు పంచాడు. రండి అయ్యగారు అంటే వెంటనే కవర్ తీసుకొని నేను కొన్ని గృహాలు దర్శించి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వెంటనే ఎలాగైనా చెల్లి కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది, మంచినీళ్ళు ఇచ్చింది, తాగాను. ఇక వాళ్ళు కొన్ని మాటలు చెప్పుకొస్తున్నారు, అంతా విన్నాను. నేను ఇక ప్రార్థన చేసే ముందు చెల్లి నా దగ్గర ఉన్న కవర్ తీసుకుంది, ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేసిన తర్వాత కానుక పెట్టింది. ఆ కానుక పెట్టిన తర్వాత మరలా ఒక మాట అంది, అయ్యగారు దశమ భాగం 10వ వంతు అంటే 100కి 10 రూపాయలైనా అంది. అవునమ్మా 100కి 10 రూపాయలే. మరి 1000కి 100 అంది. 1000కి 100. నేను ఇంతకుముందు కానుక పెట్టినప్పుడు మీరు వచ్చినప్పుడు నేను దశమ భాగంలో ఒక 100 రూపాయలు నేను పెట్టలేకపోయినందుకు నా బిడ్డలకి బలహీనతలు వచ్చాయి. నేను ఒక 100 రూపాయలు దశమ భాగం 100 రూపాయలు తగ్గించేసాను. నేను పోయినసారి నా 2 బిడ్డలకి బలహీనతలు వచ్చినాయి. నేను అప్పుడు అనుకున్నాను, దేవా ఈసారి దశమ భాగం పెట్టేటప్పుడు కనీసం రూపాయి కూడా నేను దొంగిలించను దేవా, పావలా కూడా నేను దొంగిలించను దేవా, అది ఎంత దశమ భాగమో నేను అంత ఇస్తాను, పోయినసారి ఇవ్వలేందుకు కూడా నేను కల్పిస్తాను దేవా అని నేను ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నానో అప్పుడే నా బిడ్డకు జ్వరం తగ్గిపోయిందనింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. వెంటనే ఆ కవర్లో మొన్న మిస్ చేసిన ఆ 100 రూపాయలు కూడా కానుక పెట్టి భార్యాభర్తలు ఇద్దరు దశమ భాగం పెట్టి ప్రార్థన చేయించుకొని నన్ను ఇంటికి పంపారు. ఇంటికి వచ్చి ఆ స్లిప్ తీసి ఆ కానుకను నేను చూసినప్పుడు నేను ఎంత ఆనందించాను. అవును కదా, నువ్వు పెట్టే కానుక నీ సేవకుడు చూసి ఆనందిస్తే నీకు ఆశీర్వాదం. అది తెలుసా? నువ్వు పెట్టే కానుక అందులో 10వ వంతు నీ సేవకుడికి నువ్వు తీసిస్తే అది నా కోసం కాదు, నీ కోసం. అది నా కోసం కాదు, నీ బిడ్డల కోసం. అది నా కోసం కాదు నువ్వు అనుకుంటే నీ పిచ్చి భ్రమది. నీ బిడ్డలు క్షేమంగా ఉండటానికి, నీ కుటుంబం క్షేమంగా ఉండటానికి దేవుడు కెట్టిన కట్టడ ఏంటో తెలుసా? 90 వంతులు నువ్వు తిను, 10వ వంతు నాకు ఇయ్యమ్మా అని దేవుడు అన్నాడు. నేను ఆ కానుక తీసి సంతోషంగా మరలా మందిరంలోకి వచ్చి ఈ బలిపీఠం మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దేవా నా చెల్లికి, నా తమ్ముడికి, నా బిడ్డలకి తోడుగా ఉండయ్యా, బిడ్డలను ఆశీర్వదించయ్యా, దీవించయ్యని ప్రార్థన చేశాను. అంటే దశమ భాగం పెట్టిన వాళ్ళకే మా అయ్యగారు ఇలా ప్రార్థన చేస్తాడా, మరి మా కొరకు ప్రార్థన చేయడా అనుకుంటే అది కూడా మీ భ్రమే. నేను అందరి కొరకు చేస్తా. మీరు ఇచ్చినా చేస్తా, మీరు ఇవ్వకపోయినా చేస్తా, మీరు పెట్టినా మీ ఇంటికి వస్తా, మీరు పెట్టకపోయినా వస్తా. కానీ మీరు ఇస్తే అత్యధికంగా మీరు ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బేతేలులో మొక్కుబడి చేశాడు, మొక్కుబడి చెల్లించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మీరు చరిత్రలో వెతకండి, యాకోబు ఆశీర్వదించబడినంతగా ఏశావు ఆశీర్వదించబడలేకపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలులో నుండి ఎంతమంది గోత్రకర్తలు వచ్చారు? 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఆ 12 మంది గోత్రకర్తలలో యూదా గోత్రం ఒకటి. ఆ యూదా గోత్రములో నుండే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారే లోక రక్షకుడు అయ్యాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి, హల్లెలూయా. చూసారా, యాకోబులో నుండి గోత్రకర్తలు, ఆ 12 మంది గోత్రకర్తలలో యూదా గోత్రం, ఆ యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. యాకోబును ఎంతగా దీవించాడు చూసారా దేవుడు. అదే దేవుడు ఇప్పుడు లేడా? అదే దేవుడు మన మధ్య లేడా? అదే దేవుడు మనల్ని రక్షించలేడా? రక్షించగలడు. అదే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడా? ఆశీర్వదించగలడు. కానీ నువ్వే
బేతేలుకి సరిగ్గా రాలేకపోతున్నావు, వచ్చిన సమయం గడపలేకపోతున్నావు, నీ సంపాదనలో భాగం ఇవ్వలేకపోతున్నావు, నీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నువ్వు గడపలేకపోతున్నావు. బేతేలులో నీకు ఎలా కాపుదల వస్తుంది? ఈరోజు నాకు తీర్మానం తీసుకున్నావు, బేతేలుకు నాతో పాటు నా భర్త ఇక్కడి నుంచి రావాలి, బేతేలుకు నాతో పాటు నా బిడ్డలు రావాలి, బేతేలుకు నాతో పాటు నా కుటుంబం రావాలి. నా సంపాదన అంతటిలో నేను ఈరోజు నేను ఒక తీర్మానం తీసుకుంటాను. నేను సిమెంట్ పనికి వెళ్ళినా, నేను రొయ్యల కంపెనీకి వెళ్ళినా, నేను వేటాడటానికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్యాపారం చేసినా, అందులో సంపాదన అంతటిలో నా 10వ వంతు నాది కాదు, అది నా దేవునికి ఇస్తానని ఒక మొక్కుబడి చేసుకోండి. మొక్కుబడి చెల్లించడానికి అడుగులు వేయండి. యాకోబును దీవించినట్లుగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న రూతమ్మ ప్రార్థిస్తుంది.